ఎందుకు మనల్ని విమోచించాడు అంటే, రెండోదిగా ఎందుకు మనల్ని పాపం నుంచి విడిపించాడంటే, ఎందుకు విమోచించాడంటే, ఎందుకు ఆయన సత్క్రియ చేసి మనల్ని పాపం నుంచి విమోచించాడంటే, మనము తన కోసము సత్క్రియలు చేసే ప్రజలుగా ఉండాలని, తన కోసం మనల్ని పరిశుద్ధపరుచుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండో మాట రాయబడింది, సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకున్నాడు. అవును రా, నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? ప్రభు నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నిన్నెందుకు విమోచించాడు? పాపం నుంచి ఎందుకు విమోచించాడు? ఈ వాక్యం పెట్టిన దేవుని బిడ్డ, నిన్నెందుకు విమోచించాడు తెలుసా? నువ్వు ఒక సత్క్రియలు యందు ఆసక్తి కలిగినటువంటి బిడ్డగా నువ్వు ఉండాలి అని ఆయన ఏం చేశాడంటే, నిన్ను పవిత్రపరుచుకున్నాడు, నిన్ను పరిశుద్ధపరుచుకున్నాడు, తన రక్తం చేత నిన్ను కడిగాడు. ఎందుకో తెలుసా? తన ప్రజలుగా నువ్వు ఉండాలని. అందుకే సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను, సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం ఆయన పవిత్రపరుచుకున్నాడు. ఆయనకి ఎవరు కావాలి? సత్క్రియలు చేసేవాళ్ళు కావాలి. అందుకని ఆయన ఏం చేశాడు? తన రక్తాన్ని ఇచ్చి పవిత్రపరుచుకున్నాడు, పరిశుద్ధపరుచుకున్నాడు క్రీస్తునందు ప్లరా. అవును, సత్క్రియ చేయాలంటే మనం కొంత నష్టపోవాలి ఈ లోకంలో. అవును, మంచి పనులు చేయాలంటే, సత్క్రియలు చేయాలంటే కొంత మనం నష్టపోవాలా. అవును ప్లరా, ఇక్కడ మనకు నష్టపోయినట్టే ఉంటాం, కానీ రెండు విధాలుగా మనం మేలు పొందుకుంటాం. ముందు నీలో ఒక సత్క్రియ కనిపించాలి అని అంటే, అది ముందు నువ్వు నష్టపోవాల్సిన పరిస్థితి నీకు ఎదురవుతుంది. వేరే వ్యక్తికి నువ్వు ఒక రోగికి సహాయం చేయాలంటే, కొంత కానుక ఇవ్వాలి అంటే, లేక కొంత ఏదైనా ధనం ఇవ్వాలి అంటే, లేకపోతే ఏదైనా సామాన్ ఇవ్వాలి అంటే, ఏదైనా బట్టలు ఇవ్వాలి అంటే ఆలోచించండి. ఇంకేదన్నా సహాయం చేయాలి అంటే ఒక రోగికి ఆలోచించండి. అందుకొరకై మనం కొంత ధనాన్ని ఏం చేయాలి? ఖర్చు పెట్టాలి. సత్క్రియ చేయాలంటే ముందు మనం నష్టపోవాలి. ఎవరు నేర్పించారు? యేసు ప్రభు నేర్పించాడు మనకి. యేసు ప్రభు మన కోసం సత్క్రియ చేయడానికి ఆయన తన ప్రాణాన్నే ఇచ్చాడు. నేను ప్రాణాన్ని ఇవ్వమంటూ లేదు. ఆలోచించండి. నువ్వు సత్క్రియలు చేసే బిడ్డగా ఉండాలని నిన్ను పరిశుద్ధపరుచుకున్నాడు. సత్క్రియలు చేసే సంఘంగా ఉండాలని నిన్ను పరిశుద్ధపరుచుకున్నాడు. నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం రక్తం కార్చాడు. సహోదరి సహోదరుల, నువ్వు సత్క్రియ చేయాలంటే కొంత మనం నష్టపోవాలి. ముందు ఏ విధంగా మనం నష్టపోవాలి అని అంటే, క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. మనం కొంత సమయాన్ని ఇచ్చించాలి, ఆ విధంగా నష్టపోవాలి. కొంత దూరం వెళ్ళాల్సి వస్తుంది, ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆ మేలు చేయడానికి వాళ్ళకి కొంత ఆ విధంగా మనం నష్టపోవాలి. ఇంకా కొంత ధనాన్ని మనం ఖర్చు పెట్టాలి. మనం ముందు నష్టపోవాలి. అయితే ఆ ప్రతిఫలం దేవుడు మనకు రెండు విధాలుగా ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ఈ భూలోకంలో మనం బతికున్నప్పుడు మనం దాన్ని అనుభవిస్తాము, లేక ఈ జీవితాన్ని మనం ముగించిన తర్వాత మన బిడ్డలు దాన్ని అనుభవిస్తాము.